తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనం సాలార్జంగ్ సంస్కరణ గురించి వివరించడం జరిగింది. సాలార్జంగ్ సంస్కరణలో మనకు సంస్కరణలో ప్రధానంగా సాలార్జంగ్ కాలంలో ఎటువంటి సంస్కరణలు అంటే సాలార్జంగ్ అనేవాడు ఎవరు? అసలు సాలార్జంగ్ అనేవాడు ముగ్గురు నిజాముల కింద దివాన్గా పనిచేశాడు. దివాన్ అంటే ప్రధానమంత్రిగా మనం పేర్కొనవచ్చు. ఆ విధంగా మనకు నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ముగ్గురు కింద కూడా ఆయన ముగ్గురు దగ్గర దివాన్గా పనిచేశాడు. ఈ విధంగా బాగా వెనుకబడి హైదరాబాద్ రాజ్యం అనేది బాగా వెనుకబడి ఉండేది. హైదరాబాద్ సంస్థానం బాగా వెనుకబడి ఉండేది. ఇలాంటి హైదరాబాద్ సంస్థానం బాగా వెనుకబడినప్పుడు సాలార్జంగ్ అనేవాడు ప్రధానమంత్రిగా వచ్చి హైదరాబాద్ రాజ్యాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపాడు. ఆ విధంగా రకరకాల సంస్కరణలు హైదరాబాద్ రాజ్యంలో ఆయన చేయడం జరిగింది. ఆ విధంగా రకరకాల సంస్కరణలు చేసి విద్యా సంస్కరణ అయితేనేమి, న్యాయ సంస్కరణలు, తర్వాత ఆర్థిక సంస్కరణలు, తర్వాత అదేవిధంగా రకరకాల సంస్కరణలు ఆయన చేయడం జరిగింది. ఇతర సంస్కరణలు కూడా ఆయన చేయడం జరిగింది. ఆ సంస్కరణలు చేసినప్పుడు హైదరాబాద్ రాజ్యం అభివృద్ధి చెందింది. దానిలో భాగంగానే ఆయనే ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది నిష్ణాతులను, రకరకాల రంగాల్లో నిష్ణాతులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నతోద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉన్నతోద్యోగాలు పొంది వీరందరూ కూడా లోకల్ పీపుల్ శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకుని రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు సాలార్జంగ్ సంస్కరణల గురించి వివరించమనే ప్రశ్న గతంలో గ్రూప్ 1లో మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో చాలాసార్లు సాలార్జంగ్ సంస్కరణల గురించిన ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు అడగబడింది. కాబట్టి ఈ విధంగా సాలార్జంగ్ సంస్కరణలను వివరించమనే టాపిక్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా రాయాలి. మరి సాలార్జంగ్ కంటే ముందు సాలార్జంగ్ సంస్కరణలు చేశాడు, కానీ సాలార్జంగ్ కంటే ముందు ఎలాంటి విద్యాభివృద్ధి ఉండేది హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, తర్వాత హైదరాబాద్ రాజ్యంలో కానీ, సంస్థానం కానీ ఎలాంటి అభివృద్ధి ఉండేదంటే మనకు క్రీస్తకం 1834 సంవత్సరంలోనే సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది హైదరాబాద్లో స్థాపించబడింది. 1534లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది హైదరాబాద్లో స్థాపించబడింది. హైదరాబాద్లో స్థాపించబడ్డ మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల ఇది. మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల ఏదంటే సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది 1834లో మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల హైదరాబాద్లో నెలకొల్పబడింది. తర్వాత 1839 సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్ అంటే మెడికల్ కాలేజ్, 1839 సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూలు స్థాపించబడింది. తర్వాత నిజాం కోరికపై తర్వాత దీన్ని బ్రిటిష్ రెసిడెన్షియల్లోకి మార్చారు. ఈ బొల్లారంలో ఏర్పాటు చేయబడ్డ మెడికల్ స్కూలు 1839లో ఏర్పాటు చేస్తే నిజాం కోరిక పైన దీన్ని తర్వాత బ్రిటిష్ రెసిడెన్సీలోకి మార్చడం జరిగింది. తర్వాత 1855 సంవత్సరంలో రోమన్ కాథలిక్ మిషన్ వారు ఒక పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. 1855 సంవత్సరంలో రోమన్ కాథలిక్ మిషన్ వారు ఒక పాఠశాల హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అదే తర్వాత ఆల్ సెయింట్స్ స్కూల్గా ప్రసిద్ధి చెందింది. తర్వాత 1881 సంవత్సరంలో గ్లోరియా గర్ల్స్ స్కూల్ 1881 సంవత్సరంలో గ్లోరియా గర్ల్స్ స్కూల్ అనేది స్థాపించబడింది. ఇది హైదరాబాద్లో నెలకొల్పబడిన మొట్టమొదటి బాలికల పాఠశాల. తర్వాత రాజవంశీయులైన శంసల్ ఉమ్రా పుస్తకాలను అనువాదించడం కొరకు 1834 సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది 1857 వరకు పనిచేసి అనేక పుస్తకాలను తయారు చేసింది. రాజబంధువుడైన శంసల్ ఉమ్రా అనేవాడు పుస్తకాలను అనువాదం చేశాడు. అనువాదం కొరకు ఒక సంస్థను 1834 సంస్థను ఏర్పాటు చేస్తే ఇది 1857 సంవత్సరం నాటికే అనేక పుస్తకాలను ఈ సంస్థ తయారు చేయడం జరిగింది. తర్వాత ఇతరు శంసల్ ఉమ్రా అనేవాడు సాగిత్యపే ఖానా లేదా స్టోన్ ప్రెస్ అచ్చు యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తాను స్థాపించిన అనువాద సంస్థ అనేక శాస్త్రాలు, ఇంజనీరింగు, చరిత్ర, సాహిత్యము మొదలైన వాటితో దాదాపు 50 పుస్తకాలను ఈ సంస్థ అనువాదం చేయడం జరిగింది. తర్వాత ఇతని సొంత ప్రాసాదంలో రాజభవనంలో ప్రాసాదంలో మదర్సా పక్రియా అనే ఉర్దూ పాఠశాలను ఈయన 1829 సంవత్సరంలో శంసల్ ఉమ్రా స్థాపించడం జరిగింది. ఈ విధంగా
సాలార్జంగ్ కంటే ముందు కూడా హైదరాబాద్లో ఎలాంటి సంస్కరణలు జరిగాయి, ఎలాంటి అభివృద్ధి హైదరాబాద్లో జరిగిందనే అంశాలు నేను ఇప్పుడు వివరించడం జరిగింది. మరి సాలార్జంగ్ సంస్కరణల విషయానికి వస్తే సాలార్జంగ్ సంస్కరణల గురించి వివరించమన్నప్పుడు మనం సాలార్జంగ్ గురించి మనం ఏ విధంగా రాయాలంటే సాలార్జంగ్ గురించి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాలార్జంగ్ ఆయనే హైదరాబాద్ రాజ్యంలో ముగ్గురు నిజాముల దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసి ఆయనే వెనుకబడిపోయిన హైదరాబాద్ రాజ్యాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడు. ఆ విధంగా ఆయనే అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఉన్నాయి, తర్వాత అదేవిధంగా న్యాయ సంస్కరణలు ఉన్నాయి, పోలీస్ సంస్కరణలు ఉన్నాయి, తర్వాత విద్యా సంస్కరణలు ఉన్నాయి. ఇట్లా అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడని మనం చెప్పవచ్చు. అయితే ఈ విధంగా మనకు ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత సాలార్జంగ్ 1853లో నాసిరుద్దౌలా కాలంలో దివాన్గా నియమించబడ్డాడు. ఇదంతా ఇంట్రడక్షన్లోనే వస్తుంది. సాలార్జంగ్ 1853 సంవత్సరంలో నాసిరుద్దౌలా కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని నాసిరుద్దౌలా పరిపాలిస్తున్న కాలంలో ఆయన దివాన్గా అంటే ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. సాలార్జంగ్ అసలు పేరు ఏంటంటే నవాబ్ తురబ్ అలీ ఖాన్. సాలార్జంగ్ అసలు పేరు నవాబ్ తురబ్ అలీ ఖాన్. ఇతడు ముగ్గురు నిజాములైన నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ కింద దివాన్గా పనిచేశాడు. ఇతడు దివాన్ అంటే ప్రధానమంత్రి. ఇతడు దివాన్ కాకముందు ఆంగ్లేయ అధికారి అయిన డైటన్ అనే వాడి వద్ద పరిపాలనా అనుభవాన్ని గడించాడు. ఇతడు దివాన్ కాకముందు, ప్రధానమంత్రి కాకముందు ఒక ఆంగ్లేయ అధికారి అయిన డైటన్ అనే వాడి దగ్గర ఈయన పరిపాలనా అనుభవాన్ని గడించడం జరిగింది. తర్వాత ఇతడు 24 ఏళ్ల వయసులో హైదరాబాద్ దివాన్గా నియమితుడయ్యాడు. ఈయన దివాన్ అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. ఈయన దివాన్ అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్య పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉండేది. సాలార్జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ రాజ్యంలో ప్రగతిని సాధించడం జరిగింది. సాలార్జంగ్ ఇట్లా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ రాజ్యంలో ఆయన అభివృద్ధిని సాధించడం జరిగింది. ఇతడు పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు చేశాడు. ఇతర పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు ఆయనే చేయడం జరిగింది. ముందు పరిపాలన సంస్కరణల విషయానికి వస్తే ఇతడు 1865 సంవత్సరంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1865లో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. సాలార్జంగ్ ముందు పరిపాలనా సంస్కరణలు తీసుకుంటే సాలార్జంగ్ 1865 సంవత్సరంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబడింది. జిల్లాబందీ పద్ధతి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది, లేదా జిల్లాబందీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అనే ప్రశ్న కూడా అడిగారు. జిల్లాబందీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే సాలార్జంగ్ ప్రవేశపెట్టారు. తర్వాత జిల్లాబందీ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే 1865 సంవత్సరంలో ప్రవేశపెట్టిందనే ప్రశ్న గతంలో వచ్చింది. తర్వాత ఈ విధంగా ఇతరు జిల్లాబందీ పద్ధతిని 1865 సంవత్సరంలో ప్రవేశపెట్టి మొత్తం రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేశాడు. 17 జిల్లాలుగా చేసి మళ్ళీ 5 సుబాలుగా విభజించారు. 17 జిల్లాలుగా 5 సుబాలుగా ఆయన విభజించడం జరిగింది. తర్వాత సుబాకు అధికారి ఎవరంటే సుబాకు అధికారిగా ఉండేవాడు. తర్వాత జిల్లాకు అధికారి ఎవరంటే తాలూకాదార్. తాలూకా అధికారిని ఏమంటారంటే తహసీల్దార్ అంటారు. తాలూకాదార్ జిల్లాకు అధికారి. తర్వాత కలెక్టర్కి ఈక్వలెంట్. తాలూకాకు అధికారిని తహసీల్దార్ అని అనేవారు. తాలూకాదారుల పనిని పర్యవేక్షించడానికి మజ్లిస్ ఈ మాల్ గుజారీ అనే పాలనా సంస్థను 1865 సంవత్సరంలో ఆయన ఏర్పాటు చేశాడు. తాలూకాదారుల పనిని అంటే జిల్లా చీఫ్స్ ఎవరైతే ఉంటారో తాలూకాదారులు వారిని పనిని పర్యవేక్షించేందుకు మజ్లిస్ ఈ మాల్ గుజరీ అనే పాలనా సంస్థను 1865 సంవత్సరంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1868 సంవత్సరంలో సదర్ ఉల్ మహామ్ అనే పేరుతో 4 మంత్రులను నియమించి 1868లో సదర్ ఉల్ మహామ్ అనే పేరుతో 4 మంత్రులను నియమించారు. 4 మంత్రులు నియమించి పోలీసు, న్యాయ, రెవెన్యూ శాఖలు వాళ్ళకు అప్పచెప్పారు. 1868 సంవత్సరంలో సదర్ ఉల్ మహామ్ అనే పేరుతో 4 మంత్రులను ఆయన నియమించి వారికి వరుసగా ఈ శాఖలు ఇచ్చారు. ఏ శాఖలు అంటే పోలీసు, న్యాయ, రెవెన్యూ శాఖలు వారికి ఇచ్చారు. తర్వాత 4వ మంత్రికి మాత్రం ప్రజా సంక్షేమము, విద్య, ఆరోగ్యము, స్థానిక సంస్థలు అనే వివిధ డిపార్ట్మెంట్లు 4వ మంత్రికి అప్పగించడం జరిగింది. ఇవన్నీ మనకు పరిపాలనా సంస్కరణలు. తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకుంటే
ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకు క్రీశకం 1860 సంవత్సరంలో తన ఆక్రమణలో ఉన్న ధారాశివ, రాయచూర్, నవదుర్గ జిల్లాలను బ్రిటిష్ వారు నిజాంకి ఇచ్చివేశారు. క్రీశకం 1860 కంటే ముందు ఈ ఈ ఈ ప్లేసెస్ ధారాశివ, రాయచూరు, నవదుర్గ జిల్లాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. ఎందుకంటే బ్రిటిష్ వారు బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారికి అప్పుపడ్డాడు కాబట్టి ఆ విధంగా పడ్డ అప్పు కింద ఆయన కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు. రకరకాల సమయాల్లో రకరకాల ప్రాంతాలు ఇస్తే మనకు బిరారు కొన్ని సందర్భంలో ఇస్తే ఈ విధంగా ధారాశివ, రాయచూరు, నవదుర్గ జిల్లాలను బ్రిటిష్ వారు అంతకుముందుకు వాళ్ళకి ఇచ్చాడు. తన అప్పు కింద బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా క్రీశకం 1860 సంవత్సరంలో తమ ఆక్రమణలో ఉన్న బ్రిటిష్ వారు ఏం చేశారంటే తమ ఆక్రమణలో ఉన్న ధారాశివ, రాయచూరు, నవదుర్గ జిల్లాలను బ్రిటిష్ వారికి నిజాంకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సాలార్జంగ్ సంస్కరణల వల్ల బ్రిటిష్ ఈ యొక్క నిజాం అప్పులు కొంతమేరకు తీర్చబడ్డాయి. దానివల్ల ఈ జిల్లాలను కూడా నిజాంకు బ్యాక్ రావడం జరిగింది. తర్వాత అది కాకుండా నిజాం నగలు కుదబెట్టి నిజాం నగలు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఆ విధంగా నిజాం నగలను కూడా విడిపించడం జరిగింది. ఆ అప్పు తీర్చి నిజాం నగలను కూడా విడిపించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ రైతులకు ఇజరాలు ఇచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సహించాడు. రైతులకు ఇజరాలు కౌలుకి ఇచ్చాడు, వాళ్ళకు బహుమానాలు ఇచ్చాడు. సాలార్జంగ్ రైతులకు ఇజరాలు కౌలుకు బహుమానాలు ఇచ్చి మరి వాణిజ్య పంటలు ఏమైతే వాటిని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత కేంద్ర ఖజానాను ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించాడు. కేంద్ర మింట్ అంటే కాయిన్స్ తయారు చేసి కేంద్ర ఖజానాను ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని కూడా ఆయన సంస్కరించడం జరిగింది. తర్వాత హాలీ సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టాడు. హాలీ సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టాడు. హాలీ సిక్కా అనే నూతన రూపాయి పేరు హాలీ సిక్కా నూతన రూపాయిని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత నాణాల ముద్రణ కోసం ఈ విధంగా నాణాలను ముద్రించాలంటే నాణాల ముద్రణ కోసము ఆయన కేంద్ర ముద్రణాలయాన్ని హైదరాబాద్లో, తర్వాత ప్రాంతీయ ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీటి నాణాలు అంటే కరెన్సీ కావాలి కాబట్టి నాణాల ముద్రణ కోసము కేంద్ర ముద్రణాలయాన్ని హైదరాబాద్లో స్థాపించాడు. తర్వాత ప్రాంతీయ ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాణిజ్య సుంకాలు, క్రయ విక్రయాలు, తర్వాత రహదారులు, అడవులు, ఆబ్కారీ మొదలైన వాటిని కూడా క్రమబద్ధం చేశాడు. వాణిజ్య సుంకాలను తర్వాత వర్తక వ్యాపారాలపైన వచ్చే వాటిని పన్నులను వాణిజ్య సుంకాలని అంటారు. వాణిజ్య సుంకాలను చేశాడు. తర్వాత అమ్మకాలు, క్రయ విక్రయాలపైన కూడా పన్నులు వసూలు చేసేవారు. తర్వాత రహదారులు అంటే ఎవరైతే రోడ్ల మీద జర్నీ చేస్తారో వాళ్ళు పన్ను కట్టాల్సి ఉంటుంది. తర్వాత అడవుల మీద పన్నులు ఉంటాయి. తర్వాత అడవి ఉత్పత్తులపైన కూడా పన్నులు ఉంటాయి. తర్వాత ఆబ్కారీ అంటే ఎక్సైజ్ పైన కూడా పనులు ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఆయన క్రమబద్ధం చేయడం జరిగింది. తర్వాత నిజాం బ్రిటిష్ వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది. నిజాము బ్రిటిష్ వారికి 50 లక్షల రూపాయల బాకీ ఉండే. ఆ రుణాన్ని మొత్తాన్ని కూడా సాలార్జంగ్ ఈ రుణాన్ని మొత్తాన్ని కూడా ఆయనే రద్దు చేయించాడు. బ్రిటిష్ వారి చేత ఆయనే రద్దు చేయించడం జరిగింది. దీంతో నిజాం రాజ్య ఆదాయం బాగా పెరిగిపోయింది. క్రీశకం 1875 సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు. క్రీశకం 1875 సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు. 1875లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగంగా రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. తర్వాత ఇనాం భూములను రద్దు చేశాడు. అంటే అంతకుముందు బహుమానాల కింద ఇనాం భూములు ఇచ్చేవారు. ఈ ఇనాం భూములను ఆయన రద్దు చేయడం జరిగింది. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు నిర్ణయించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. అంటే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఈ సాలార్జంగ్ ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ పద్ధతిని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత పోలీస్ సంస్కరణలు 1865 సంవత్సరానికంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో సక్రమమైన పోలీసు వ్యవస్థ లేదు. ఎందుకంటే అసలు పోలీసు వ్యవస్థనే లేదు 1865 కంటే. ఎందుకంటే సైన్యమే పోలీసు విధులను హైదరాబాద్లో నిర్వహించేది. అయితే మనకు సాలార్జంగ్ వచ్చిన తర్వాత పోలీసులు లేకపోవడం వల్ల, రెగ్యులర్ పోలీసు లేకపోవడం వల్ల శాంతి భద్రత పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని చెప్పి సాలార్జంగ్ భావించి ఆయనే క్రీశకం 1860 తర్వాత ఈ విధంగా 1865 ఆ ప్రాంతంలో ఆయనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా సాలార్జంగ్ మక్కామా ఈ కోత్వాలి
మహకామా-ఈ కోత్వాలీ అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు. పోలీస్ శాఖ పేరు ఏంటంటే మహకామా-ఈ కోత్వాలీ. మహకామా-ఈ కోత్వాలీ అనేది పోలీస్ శాఖ పేరు. ఈ మహకామా-ఈ కోత్వాలీ అనే పోలీస్ శాఖను సాలార్ జంగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నిజామత్ పేరుతో ఒక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు. నిజామత్ అనే పేరుతో ఆయన ఒక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలీస్ సూపరింటెండెంట్ను మహతామీన్ అని అనేవారు. అంటే ఎస్పీని పోలీస్ సూపరింటెండెంట్ను మహతామీన్ అనేవారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ను అమీన్ అని వివరించేవారు. ఇన్స్పెక్టర్ను అమీన్ అని వివరించేవారు. తర్వాత పోలీస్ స్టేషన్లను చౌకీలు అనేవారు. పోలీస్ స్టేషన్లను చౌకీలు అని అనేవారు. తర్వాత మనకు న్యాయ సంస్కరణలు, ఈ కాలం నాటి న్యాయ సంస్కరణలు. తర్వాత సుప్రీంకోర్టు ఉండేది. ఈ కాలంలో సుప్రీంకోర్టు ఉండేది. సుప్రీంకోర్టుని ఏమనేవారంటే మజ్లిస్-ఈ మురఫా అనేవారు. సుప్రీంకోర్టును మజ్లిస్-ఈ మురఫా అనేవారు. సుప్రీంకోర్టుకు ఏం పేరు అంటే మజ్లిస్-ఈ మురఫా అనేవారు. ఆయన దానికి ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. ఆ ప్రధాన న్యాయమూర్తిని నాజిమ్ అని అనేవారు. తర్వాత హైకోర్టు ఉండేది. హైకోర్టులో హైకోర్టు పేరు ఏంటంటే మక్కా-ఈ సదర్ అనే హైకోర్టు ఈ కాలంలో ఉండేది. తర్వాత ముస్లిం చట్టాల అమలుకు దారుల్ ఖాజీ అనే కోర్టు. ముస్లిం చట్టాల అమలుకు దారుల్ ఖాజీ అంటే ముస్లిం మతంలో ఉన్న వాళ్ళ చట్టాలు సపరేట్ ఉంటాయి. వాళ్ళ చట్టాలు అమలు చేయాలంటే ఎటువంటిది ఉంటుంది? దారుల్ ఖాజీ అనే కోర్టు ఉండేది. తర్వాత మత సంబంధమైన విరాళాల విచారణ కొరకు ఏ మతమైనా దాని మత సంబంధమైన విరాళాల విచారణ కొరకు ఒక సపరేట్ కోర్టు ఉంటుంది. అదేంటంటే మక్కా-మాయ్ సదారత్ అనే కోర్టు ఉండేది. తర్వాత హైదరాబాద్లో సివిల్ క్రిమినల్ కోర్టులు ఉండేవి. హైదరాబాద్లో సివిల్ కోర్టులు ఏంటంటే భుజంగ్ దివానీ అదాలత్ మరి కుర్దు దివానీ అదాలత్. భుజంగ్ దివానీ అదాలత్ మరి కుర్దు దివానీ అదాలత్ అనే రెండు కోర్టులు, ఈ రెండు కూడా హైదరాబాద్ సివిల్ కోర్టులు ఉండేవి. తర్వాత క్రిమినల్ కోర్టు కూడా ఉండేది. హైదరాబాద్లో క్రిమినల్ కోర్టు ఉండేది. క్రిమినల్ కోర్టుని ఏమంటారంటే ఫౌజ్దారీ అదాలత్. క్రిమినల్ కోర్టు ఉండేది. తర్వాత జిల్లా న్యాయాధికారులు, జిల్లాలో సపరేట్ న్యాయాధికారులు ఉండేవారు. ఈ జిల్లా న్యాయాధికారులను అనేవారంటే మున్సిఫ్ మీర్ అదిల్ అని అనేవారు. క్రిమినల్ కోర్టును ఫౌజ్దారీ అదాలత్ అనేవారు. జిల్లా న్యాయాధికారులను మున్సిఫ్ మీర్ అదిల్ అని అనేవారు. తర్వాత జిల్లా తాలూకాల్లో సివిల్ క్రిమినల్ కోర్టుల ఏర్పాటు కూడా జరిగింది. జిల్లా తాలూకాల్లో సివిల్ క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గ్రామాల్లో పటేల్ పట్వారీలు నేర విచారణ చేసేవారు. గ్రామాల్లో పటేల్ మరియు పట్వారీ అనే గ్రామాధికారులు గ్రామాల్లో నేర విచారణ చేసేవారు. తర్వాత సాలార్ జంగ్ వచ్చిన తర్వాత ఆయన కొన్ని శిక్షలు రద్దు చేశాడు. అవేంటంటే మరణశిక్ష, కాళ్ళు చేతులు నరకడము, సతీ సాగమనం మొదలైన వాటిని ఆయన రద్దు చేయడం జరిగింది. ఇవి తీవ్రమైన శిక్షలు. మరణశిక్ష ఒకటి, కాళ్ళు చేతులు నరకడం అనే శిక్షను, సతీ సాగమనం అనే 3 శిక్షలను కూడా ఆయన ఈ 2 శిక్షలను ఆయన రద్దు చేశాడు. సతీ సాగమనం జరగకుండా దాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత బ్రిటిష్ ఇండియాలో ఉన్న న్యాయ విధానాన్ని ఇక్కడ ప్రవేశించాలని ప్రయత్నించాడు. ఆ బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలించే భారతదేశంలో, బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా ఎక్కడైతే మిగతా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో అక్కడ ఎలాంటి న్యాయ పద్ధతి ఉండేదో అలాంటి న్యాయ పద్ధతిని ఇక్కడ ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత గందరగోళం సృష్టిస్తున్న రోహిల్లా, పఠాన్ అరబులను శిక్షించడానికి నగరంలో ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. కొంతమంది అరాచకం సృష్టిస్తున్న రోహిల్లా, పఠాన్ అరబులను శిక్షించడానికి ఆయన నగరంలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1862 సంవత్సరంలో దివాన్ పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటేరియట్ ఏర్పడింది. 1862 సంవత్సరంలో ఈయన దివాన్ పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటేరియట్ ఈ కాలంలో ఏర్పడింది. ఇవన్నీ కూడా మనకు పోలీస్ న్యాయ సంస్కరణలు. తర్వాత మనకు విద్యా సంస్కరణలు, ఈ కాలం నాటి విద్యా సంస్కరణలు. ఈయన క్రీస్తకం 1855 సంవత్సరంలో దారుల్ ఉల్మ్ అనే ఒక ఉన్నత పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. దారుల్ ఉల్మ్ అనే ఉన్నత పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1870లో సిటీ హై స్కూల్, 1870 సంవత్సరంలో సిటీ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా 1872లో చాదర్ఘట్ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. 1872 సంవత్సరంలో చాదర్ఘట్ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1870లో
హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు. 1870లో హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1873 సంవత్సరంలో సాలార్జంగ్ మదర్సా అలియా అనే పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది ఎందుకోసం అంటే ప్రభువుల పిల్లలు చదువుకోవడానికి, రాజబంధువులు ప్రభువుల పిల్లలు అంటే ప్రభువులు అంటే మామూలుగా రాజుల దగ్గర పనిచేసే సైన్యాధిపతులు, కానీ వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఈ 1873 సంవత్సరంలో మదర్సా అలియా అనే విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1878 సంవత్సరంలో మదర్సా ఐజా అనే విద్యా సంస్థ స్థాపించారు. ఈ విద్యా సంస్థ దేనికంటే రాజకుటుంబ పిల్లల కొరకు, రాజకుటుంబ పిల్లలు చదువుకోవడానికి ఈ మదర్సా ఐజా అనే సంస్థను 1878లో సాలార్జంగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాలార్జంగ్ అలీగర్లో విద్యా సంస్థల ఏర్పాటుకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు ఆర్థిక సాయం చేశాడు. అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు మనకు అలీగర్ ఉద్యమం తీసుకొచ్చాడు. ముస్లింలు విద్యలో వెనుకబడి ఉన్నారని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు అలీగర్లో ఆయనే అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అంటే ముస్లింల విద్య కొరకు ఆయన అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్లో ఏర్పాటు చేసిన ముస్లిం ఈ విద్యా సంస్థల ఏర్పాటు కోసము మనకు సాలార్జంగ్ కూడా ఆయనకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తర్వాత చాదర్ఘట్ హై స్కూల్లోని ఇంటర్మీడియట్ తరగతులు, చాదర్ఘట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ తరగతులు ఉండేవి. ఈ ఇంటర్మీడియట్ తరగతులను మదర్సా అలియాలో విలీనం చేశారు. ఈ రెండింటిని కలిపి దాన్ని క్రీస్తకం 1887 సంవత్సరంలో నిజాం కళాశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. తర్వాత ఇదే రకంగా ఈ కాలంలో రాకపోకల సౌకర్యాలు ఏ విధంగా అంటే ట్రాన్స్పోర్టు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాలార్జంగ్ 1856-57 సంవత్సరాల్లో హైదరాబాద్ నుండి బొంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వేయించాడు. 1856-57లో ఆయనే ఒక టెలిగ్రాఫ్ లైన్ వేయించడం జరిగింది. తర్వాత 1871లో తంతి తపాలా శాఖ అనేది ఏర్పడింది. 1871 సంవత్సరంలో తంతి తపాలా శాఖ అనే దాన్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి ప్రధాన పోస్ట్ మాస్టర్ జనరల్ను కూడా నియమించాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ కూడా ఈ కాలంలో ఆయన నియమించడం జరిగింది. 1865 సంవత్సరంలో హైదరాబాద్ సోలాపూర్ రోడ్డును నిర్మించాడు. 1865 సంవత్సరంలో సాలార్జంగ్ హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు రోడ్డు నిర్మించాడు. తర్వాత బొంబాయి మద్రాస్ రైల్వే లైన్ పూర్తయింది. బొంబాయి నుంచి మద్రాసు వెళ్ళే రైల్వే లైన్ పూర్తయింది. ఇది బ్రిటిష్ వారు బొంబాయి నుంచి మద్రాసు వరకు రైల్వే లైను వాళ్ళు నిర్మాణం చేశారు. అయితే ఈ రైల్వే లైను నిజాం రాజ్యంలో గుల్బర్గా, వాడి మొదలైన ప్రాంతాల నుండి పోయేది. కాబట్టి నిజాం ఏం చేశాడంటే హైదరాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్ వేయించాడు. దాంతో అతనికి వీళ్ళకి హైదరాబాద్కు బొంబాయి, మద్రాసు నగరాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ మార్గాలు ఏర్పడ్డాయి కాబట్టి వారికి సంబంధాలు ఏర్పడ్డాయి. 1878 సంవత్సరంలో హైదరాబాద్ వాడి రైలు మార్గం పూర్తయింది. ఈ విధంగా హైదరాబాద్కు 1878లో నిజాం హైదరాబాద్ నుంచి వాడికి రైలు మార్గం వేయడం వల్ల అది మద్రాసుతో కానీ బొంబాయితో కానీ ఈ రైలు మార్గం కనెక్ట్ అయిపోయింది. 1886 నాటికి సికింద్రాబాద్ విజయవాడ రైల్వే మార్గం పూర్తయింది. 1886 సంవత్సరం నాటికి సికింద్రాబాద్ విజయవాడ రైల్వే మార్గం పూర్తయింది. తర్వాత 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. తర్వాత అదేవిధంగా హైదరాబాద్లోని బ్రిటిష్ హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ ఉన్నాడు హైదరాబాద్లో. ఆయన పేరు డాక్టర్ స్మిత్. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెంట్ అయిన డాక్టర్ స్మిత్ అనేవాడు 1856 సంవత్సరంలో పారిశ్రామిక వస్తు ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. సాలార్జంగ్ మూసీ నదిపైన చాదర్ఘాట్ వంతెన నిర్మించాడు. సాలార్జంగ్ మూసీ నదిపై చాదర్ఘాట్ వంతెనను నిర్మించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేక మందిని ఉత్తర భారతదేశం నుంచి పిలిపించి వారికి వివిధ ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. ఇతని తర్వాత కాలంలో ముల్కీ నాన్ లోకల్ ఉద్యోగం అనేది వచ్చింది. ఎందుకంటే సాలార్జంగ్ ఉత్తర భారతదేశం నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేక మందిని
హైదరాబాద్ తీసుకొచ్చి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే వీరు ఈ నిష్ణాతులందరూ కూడా ఈ లోకల్ పీపుల్కు ట్రైనింగ్ ఇస్తారనే ఉద్దేశంతో హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నత ఉద్యోగాలు పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు లోకల్ పీపుల్కు ట్రైనింగ్ ఇవ్వకపోగా కొంతకాలం తర్వాత తమ ప్రాంతాల నుంచి తమ వారిని ఇంకా కొత్త వారిని పిలిపించుకొని ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగాలు లోకల్ పీపుల్ దక్కకుండా వాళ్ళకి కొట్టివేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఉద్యోగాలు కొట్టించినప్పుడు కొట్టివేసిన ఈ విధంగా జరిగింది. తర్వాత దేని దారితీసింది అంటే లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలకు దారితీసింది. ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలకు దారితీసింది. అంటే అనేక మందిని కొత్త వారిని తెచ్చుకోవడం మూలన ఇక్కడికి అనేక మంది కొత్త వారిని తెచ్చారు. హైదరాబాద్లో ఉద్యోగాలు లేకుండా పోయాయి. తర్వాత ఈ ఉద్యోగాలపైన ముల్కీ ఉద్యమం జరిగింది. తర్వాత 6వ నిజాం 1888 సంవత్సరంలో ఈ విధంగా లోకల్ పీపుల్కే ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఆయన ఒక ఫర్మానా జారీ చేయాల్సి వచ్చింది. ఆయన ఒక ఫర్మానా జారీ చేశాడు. అదేవిధంగా 7వ నిజాం కూడా 1919 సంవత్సరంలో మరొక ఫర్మానా జారీ చేస్తూ నేను లోకల్ పీపుల్కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తాను, నాన్ లోకల్కి ఇవ్వమని కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇది లోకల్ నాన్ లోకల్కు దారితీసింది. తర్వాత ఈ విధంగా అంటే మరి సాలార్జంగ్ ఉద్దేశం ఏంటంటే సాలార్జంగ్ కేవలం ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది ఎందుకు తీసుకొచ్చారంటే ఏదో వివిధ రంగాల్లో నిష్ణాతులు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి లోకల్ పీపుల్కు డెవలప్ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకు రకరకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఆ విధంగా వీరు సాలార్జంగ్ ఆ విధంగా అనుకున్నాడు, కానీ జరిగింది లోకల్ నాన్ లోకల్ సమస్య జరిగింది. సో మనకి ఈ విధంగా సాలార్జంగ్ సంస్కరణలు మనం రాయొచ్చు. సాలార్జంగ్ సంస్కరణల గురించి అడిగినట్లయితే ఎగ్జామినేషన్లో సాలార్జంగ్ గురించి మనకు ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సాలార్జంగ్ అనేవాడు ఎప్పుడు దివాన్ అయ్యాడు, హైదరాబాదు దివాన్ అయ్యాడు. సాలార్జంగ్ హైదరాబాదు దివాన్ అయిన తర్వాత హైదరాబాద్ రాజ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. కాబట్టి సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేసి హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపాడు. ఆ విధంగా సాలార్జంగ్ సంస్కరణలో మనకు వరుసగా మనం ఈ సంస్కరణల గురించి ఆర్థిక సంస్కరణల గురించి మనం చెప్పాము. ఆర్థిక సంస్కరణ రాయాల్సి ఉంటుంది. పరిపాలనా సంస్కరణలు ఫస్ట్, తర్వాత ఆర్థిక సంస్కరణల తర్వాత మనకు న్యాయ సంస్కరణ తర్వాత పోలీస్ సంస్కరణ తర్వాత విద్యా సంస్కరణలు రాయాల్సి ఉంటుంది. విద్యా సంస్కరణ తర్వాత ఇతర సంస్కరణలు ఆయన ఏం చేశాడు అనే విషయాలను మనం ఇవన్నీ రాసినట్లయితే మనకు నెక్స్ట్ కంక్లూజన్కి చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి ఇంత గొప్ప సేవలు సంస్కరణ చేసిన సాలార్జంగ్ బిరార్ విషయంలో ఆయన బిరార్ అనేది నిజాము బ్రిటిష్ వారికి అప్పుబడి బిరార్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బిరార్ రాష్ట్రాన్ని వెనుక తీసుకురావడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఆ విధంగా సాలార్జంగ్ కూడా బిరార్ రాష్ట్రాన్ని నిజాంకి ఇప్పించిన కొరకు ఆయన బిరార్ విషయంలో ఇంగ్లాండ్కి కూడా వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్ రాణైన విక్టోరియా మహారాణితో ఆయన చర్చలు జరపడం జరిగింది. విక్టోరియా మహారాణితో చర్చలు జరిపాడు. కానీ అప్పటి కూడా బిరారు బ్యాక్ రాలేదు. అయితే క్రీస్తకం 1883 సంవత్సరంలో సాలార్జంగ్ కలరా వ్యాధి సోకి ఆయన మరణించడం జరిగింది. 1883లో కలరా వ్యాధి సోకి సాలార్జంగ్ ఆ విధంగా మరణించడం జరిగింది. మనం ఒకవేళ సాలార్జంగ్ నుంచి క్వశ్చన్లు వచ్చినట్లయితే మనం ఈ విధంగా రాయొచ్చు. అంటే సాలార్జంగ్ నుంచి గత పరీక్షల్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి సాలార్జంగ్ ప్రశ్న మెయిన్స్లో రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. తర్వాత ఈ విధంగా మీరు రాసినట్లయితే మీరు ఎక్కువ మార్కులు పొందుతారు, విజయవంతం అవుతారు. కాబట్టి మీరందరూ విజయవంతం కావాలి, సక్సెస్ఫుల్గా రాయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.